ఆ విషయంలో సుందరం శర్మ గారు కూడా రియాక్ట్ అవుతారు. సుందరం శర్మ గారు ఈ రోజున టీడీపీ నాయకత్వం ఏదైతే చెప్తోందో ఇది కొంత పాక్షిక విజయం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్తో మీరు ఏకీభవిస్తారా సుందరం శర్మ గారు? సార్ మురళీ గారు చెప్పండి. ఇవాళ పాక్షిక విజయము లేకపోతే ఇది మేము మాట్లాడటలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలి, వీటిల్లో అవినీతి ఉన్నది అని ఏదైతే మేము మొదటి నుంచి చెప్పామో దాని ప్రకారం చంద్రబాబు గారి యొక్క అరెస్ట్ అయిన తర్వాతన ఏసీబీ కోర్ట్ ఆయన రిమాండ్ చేస్తే 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు అనేటువంటిది ఇవాళ రిమాండ్ కానివ్వండి అరెస్ట్ కానివ్వండి రెండూ కూడా ఇల్లీగల్ కాదు, లేకపోతే అవన్నీ కూడా లీగల్గా జరిగినటువంటిదే అనేటువంటిది ఒకటైతే, రెండోది ఎవరన్నా ఎఫ్ఐఆర్నే క్వాష్ చేయండి, అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, రిమాండ్ కూడా ఇల్లీగల్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సీనియర్ న్యాయవాదులు వాదించినటువంటి దాంతో ఇక్కడే ఒక చిన్న ఇంటరప్షన్. రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి ఈ మొత్తం స్కిల్ స్కామ్లో కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇట్లా ఏవైతే మీరు ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కోరుకున్నారో ఇవన్నీ పొలిటికల్ వెండట్టా, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్. సెక్షన్ 17A వచ్చినటువంటి దానిలో వచ్చినటువంటి మోడిఫికేషనే ఈ రకమైన పొలిటికల్ వెండట్టాలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేటువంటి క్లాస్కి సంబంధించిన వ్యవహారం. దాని చుట్టూనే కదా వ్యవహారం అంతా నడుస్తుంది కాదంటారా? అవునండి అవునండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మేము అరెస్ట్ అయిన తర్వాతన న్యాయస్థానం ఆయన రిమాండ్ చేసిన తర్వాతన ఇది అక్రమ అరెస్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కక్షపూరితము అని చెప్పిన దానికి కూడా ఇవాళ న్యాయమూర్తులు ఇద్దరూ కూడా ఇచ్చినటువంటి తీర్పులో వాళ్ళు క్లియర్గా మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, అరెస్టు సక్రమమే, రిమాండు సక్రమమే, ఏసీబీ కోర్టుకి ఆ యొక్క జ్యూరిడిక్షన్ ఉండేది అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. జస్టిస్ అనూప్ బోస్ గారు చేసినటువంటి కామెంట్ ని లక్ష్మీనారాయణ గారి ఇంటర్ప్రిటేషన్ ద్వారా చూసుకుంటే, అంటే వారి కోణంలో వారి దృక్కోణంలో చూసుకుంటే ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే గవర్నర్ గారు మేబీ ఆర్ మే నాట్ బి 50-50 ఛాన్సే ఉంటుందిగా, వారు అనుమతిస్తారా ఎవరు అనేది. సార్ అవును సార్, లక్ష్మీనారాయణ గారు అన్నది కరెక్ట్ సార్. మీరు ఇప్పుడు సార్ ఇక్కడ ఒకటేంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయండి, ఒకటి ఐపీసీ సెక్షన్స్, రెండోది పీసీ యాక్ట్. పీసీ యాక్ట్ ప్రకారము ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో గవర్నర్ గారి యొక్క పర్మిషన్ ఇప్పుడైనా తీసుకొని పీసీ యాక్ట్ మీద కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పటం ఒకటైతే, ఐపీసీ సెక్షన్స్ ప్రకారము ఇద్దరు కూడా చెప్పారు ఐపీసీ సెక్షన్స్ కొనసాగించండి, దర్యాప్తు కొనసాగించండి. సార్ ఒక్క నిమిషం, ఛార్జ్ షీట్ దాఖలు చేసుకోవచ్చు, న్యాయ ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఐపీసీ సెక్షన్ ప్రకారం 409 మెయిన్గా ఇవాళ 409 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆయనకి జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుంది 409లో. కాబట్టి ఇవాళ రోజున మొట్టమొదటిగా పొలిటికల్గా మనం మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒకటి, నిన్న సిపిఐకి సంబంధించిన వారు రామకృష్ణ గారు కానీ, నారాయణ గారు కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా అక్రమ అరెస్టు అన్నటువంటి దానికి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు సమాధానం. అరెస్టు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది సుప్రీంకోర్టు కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇంతకుముందు విష్ణు గారు కూడా మళ్ళీ చెప్పారు, కేంద్రం పరిధిలో తీసుకొచ్చినటువంటి చట్టం అది. ఆ చట్టం ఇక్కడ అసలు అప్లికేబుల్ అవుతుందా అవ్వదా అనేది 17Aకి సంబంధించిన వ్యవహారంలో ఒక క్లారిటీ వస్తే కదా తెలియదు. నేను ఒక్క నిమిషం మురళి గారు, కొద్దిగా నాకు ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు సక్రమమే, రిమాండ్ సక్రమమే, ఆయన మీద దర్యాప్తు కొనసాగుతుంది యాజ్ పర్ ఐపీసీ. మీరు అడుగుతున్నటువంటి పీసీ యాక్ట్లో ఇవాళ 17A అనేటువంటిది మిత్రులు చెప్పినట్టుగా ఇది కేంద్ర ప్రభుత్వం అని చెప్పని. ఇక్కడ ఇంకొకటి ఉందండి, అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చినటువంటి మినహాయింపు ఏదైతే ఉందో అది కేవలం ఉద్యోగులు కక్ష సాధింపుకు గురి కావద్దని ఇచ్చినటువంటిది మాత్రమే. పబ్లిక్ సర్వెంట్ అంటే పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్ కింద కాదు.
ఇదంతా కూడా రేపు పొద్దున్న వస్తుంది. ఇవాటి రోజున కింద ఒక చిన్న విషయంతో ఆగిపోలే. ఇది బేలా త్రివేది గారు ఇచ్చినటువంటి దాంట్లో అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు ఉద్యోగస్తులకు మాత్రమే, కక్ష సాధింపు గురి కాకుండా ఉండటం కోసమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్. ఈ పొలిటికల్ సర్వెంట్స్